శ్రీశైలంలో శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు జరిగే కళ్యాణానికి కరెక్ట్ గా 6 గంటల ముందే సాయంత్రం 6 గంటలకు రథం వీధిలో 8 పెద్ద గుమ్మడికాయలు వేలాడదీసిన శ్రీశైల ప్రభపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. రెండవ ప్రోగ్రాము స్వామివారి కళ్యాణానికి 3 గంటల ముందుగానే రాత్రి 9 గంటల నుండే ఆ దేవదేవుడిని పెళ్లి కొడుకును చేసే కార్యక్రమంలో భాగంగా లైట్లన్నీ ఆపేసి ఒంటి మీద నూలు పోగులేని వ్యక్తి స్వామివారి శిఖరానికి నవనందలకు చుట్టే తలపాగా దర్శనం అండి. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇక మూడవ ప్రోగ్రాం రాత్రి 12 గంటలకు మొదలయ్యే స్వామివారి కళ్యాణం. స్వామివారి గుడిలోని నాగావళి తోటలో గల స్వామివారి కళ్యాణ మండపంలో లోక కళ్యాణం కోసం చేసుకునే స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ఎలాంటి టికెట్ అవసరం లేదండి, అందరికీ ఉచితం. ఇక 4వ ప్రోగ్రాం మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు పురాతనమైన రాతి చక్రాల రథంపై కొత్త కళ్యాణ వధూవరులుగా రథం వీధి పొడవునా భక్తులందరికీ దర్శనమిస్తారు. కోరిన కోరికలు నెరవేరాలని రథం మీదకి అరటి పండ్లు విసరటం ఇక్కడ ఆనవాయితీ అండి. ఇక 5వ ప్రోగ్రాం స్వామివారి గుడికి ఈశాన్యంగా ఉన్న కోనేటిలో తెప్పోత్సవం. అంటే గంగమ్మ తల్లి ఎలాంటి భేషజాలు లేకుండా వధూవరులను తన ఇంటికి ఆహ్వానించారు. 3 రోజుల వ్యవధిలో జరిగే 5 ప్రోగ్రామ్స్ ను దర్శించుకుంటే తమ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయని ఇక్కడ అందరూ నమ్ముతారు.